వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తెలుగు మీడియం అనుకుంటా మీరు. ముందు ప్రైజ్ ది లార్డ్ అన్నాను కదా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చెప్పారు. ఎనీవే, మనం ఇప్పుడు స్పిరిట్ మీడియంలోకి వద్దాం. ఆత్మతో సంధించబడదాం, ఆత్మచేత ఆరాధన చేద్దాం, ఆత్మచేత దేవునిని గణపరచడానికి మనం సిద్ధపడదాం. దేవుడు మంచివాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలి. దేవుని యందు అప్పుడప్పుడు ఆనందించేవారుగా కాకుండా ఎల్లప్పుడూ ఆనందించేవారుగా ఉండాలి. పగటికి దేవుడు ఆయన, రాత్రికి దేవుడు ఆయన, సమస్త కాలములకు ఆది ఆయన, కాలములకు ముగింపు ఆయన. చీకటిలో కూడా చూడగలిగినవాడు, చీకటిని తన స్వాధీనం చేసుకోగలిగినవాడు, ప్రతి పరిస్థితిని కూడా తన స్వాధీనం చేసుకొని కనురెప్పపాటులో మార్పు చేయగలిగిన సమర్థుడు, ఎంతైనా మన స్తుతులకు పాత్రుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనాల్లో ఉంది కదా, అన్ని పరిస్థితులలో అన్ని కాలములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట సంఘానికి అలవాటు కావాలి. లోకం యొక్క తీరేంటంటే అన్నీ కలిసి వస్తాయి, సంతోషపడి చప్పట్లు కొడతారు. అకస్మాత్తుగా ఆపదొచ్చి పడితే ఇదేం బ్రతుకో, ఇదేం జీవితమో అంటూ కృంగిపోతారు. మళ్ళా వారు తిరిగి కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. గాలి చేత రేపబడు అలల మాదిరిగా వారి ఉత్సాహాలు ఉంటాయి. కానీ ప్రభు మనలోనికి జీవంలా వచ్చారు, మనలను జీవింపచేశారు. ఆయన ఒక వాగ్దానం ఇచ్చారు, నేను ఎవరిలో ఉంటాను, నేను ఎవరితో ఉంటాను, ఎవరి లోపల నేను ఉంటాను, వారిలో నుంచి జీవజల నదులు బయటికి ప్రవహిస్తాయి. జీవజల నదులు, జీవనది అంటే వేసవకాలం కూడా ప్రవహిస్తుంది, వేసవకాలం కూడా వరదలు వస్తాయి, వానాకాలం కూడా వరదలు వస్తాయి, శీతాకాలం కూడా వరదలు రావచ్చు. అంటే ఎండిపోయే ప్రసక్తే లేదు, తగ్గిపోయే ప్రసక్తే లేదు. అలాగే కూడా శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, హింస వచ్చినా, అపాయం వచ్చినా, ఆపదొచ్చినా, వాకిలి యుద్ధకు మరణం వచ్చి ఈరోజే నీకు చివరి రోజు అని చెప్పిన ఉత్సాహంతో, సంతోషంతో చప్పట్లు కొడుతూ, దేవా నీకు స్తోత్రం, ఎంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావని చెప్పగలిగిన స్థాయికి నీవు నేను సంఘము చేయాలి. అదే నిజమైన సిద్ధపాటు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకోకపోతే ఒక మాట, మౌనం అర్ధాంగీకారం. లేచి నిలబడతాం. ఒకే పల్లవి, ఒకే చరణం. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నానో తెలియదు, కానీ ఏ సమయాలు ఇక్కడికి వచ్చానో నేను లెక్క పెట్టుకోలేదు. కానీ చాలా సందర్భాల్లో ఈ పల్లవి చరణం పాడటం నాకు ఇష్టం. అలాగనే నేను ఆరాధన చేస్తూ వచ్చాను. 85 నుంచి వస్తున్నానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధన కలిగిన, వేదన కలిగిన పాడుకుంటూనే ఉంటాను, నేను కనపరుస్తూనే ఉంటాను, నిన్ను స్తుతిస్తూనే ఉంటాను అనే తాత్పర్యంతో యేసన్న గారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మ తీవ్రతతో అద్భుతమైనటువంటి కృప గురించి, యేసు రక్తం గురించి, విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి, సంఘం గురించి శ్రేష్టమైన పదజాలంతో ముచ్చటగా ముత్యాల అక్షరాలతో రాసినటువంటి పాటల్లో ఒక పాట, చాలా పాత పాట, కానీ ప్రభులో ఉన్నవారికి ఎప్పటికప్పుడే అది క్రొత్త పాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా
నీ నామగానం నే పాడేదా జీవితాంతం. అందరం కలిసి మూసుకుందాం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేదా శాంతి గీతం. నే పాడేదా శాంతి గీతం. అయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. జీవాధిపతి అయిన దేవా నిత్య జీవము నా కొసగినావా. జీవజలమై జీవముగా భూమికి ఎగి వచ్చినావా. ఆ జీవజలమై జీవాహారముగా భూమికి దిగి వచ్చినావా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. నీ మాటే నా నోట పాటగా ప్రభు, నీ మాటే నా బ్రతుకు బాటగా. నీ మాటే నా నోట పాటగా ప్రభు, నీ మాటే నా బ్రతుకు బాటగా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేదా శాంతి గీతం. నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. తండ్రి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
హృదయంతో నీ పాదము దగ్గర సాగిలిపడి ఆత్మతో సత్యముతో నీకు ధూపము వేయుట నాకు మాకు మహాభాగ్యము స్వామి. నువ్వు మాకిచ్చిన గొప్ప యోగ్యత, నువ్వు మాకిచ్చిన గొప్ప అర్హత. ఈ ధన్యత కోటీశ్వరులకు కూడా ఉండదు, ఈ ధన్యత రాజులకు కూడా ఉండదు, ఈ ధన్యత నాయన దేశాధ్యక్షులకు కూడా ఉండదు, సైన్యాధ్యక్షులకు కూడా ఉండనే ఉండదు స్వామి. నిత్యము నా స్తుతులకు పాత్రుడు నువ్వు, నా ఆరాధనకు యోగ్యుడు నువ్వు. దేవా, నిన్ను ఘనపరచుట నా భాగ్యం, నిన్ను హెచ్చించుట నా భాగ్యం, నీ ముందు సాగిలపడుట నాకు భాగ్యం. నీ నామమును ఉచ్చరించుట నాకు ధన్యత, నాకు స్వస్థత, నాకు ఆరోగ్యం, నాకు సంపద, నాకు ఆనందం, అదే నాకు బలం, అదే నా ఆయుష్ స్వామి. హోలీ, అలాగూ నేను ఉండుటకు సహాయం చేయండి. శ్రమలు వచ్చి నన్ను కృంగదీసిన, బాధలు వచ్చి నన్ను వెలువెలాడించిన, ఇరుకులు ఇబ్బందులు మాట రాకుండా కుప్పకూలిపోయేలాగా చేసిన నా ఊపిరి నిన్ను ఆరాధించాలి, నా గుండె చప్పుడు నిన్ను ఆరాధించాలి, నా ప్రాణం నిన్ను ఆరాధించాలి, నా మనస్సు నిన్ను ఆరాధించాలి, నా శరీరంలో ప్రతి రక్తపు బొట్టు నిన్ను ఆరాధించాలి, నా శరీరంలో ఉన్న ప్రతి అణువు నిన్ను ఆరాధించాలి, నా సమస్తము నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా. నా స్తుతులకు పాత్రుడు, నా ఆరాధనకు యోగ్యుడవు స్వామి. నిన్ను మహిమపరచుట నా విధి, నా బాధ్యత. అలాగని మేము ఉండటకు సహాయం చేయండి. రెండు చేతులు జోడిద్దాం. జోడించారా? కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ఒక్క నిమిషం. అనుభవం కలిగిన వారు ఆ స్వరం వినండి, ఆయన అడుగు చెప్పుడు వినండి. చేయాలనుకుంటున్నావు, ఇక్కడే చేయాలనుకుంటున్నావు, చేయమండి తండ్రి, మీరు కార్యములు జరిగించండి, కొనసాగించండి మీ కార్యములు, కొనసాగించండి మీ కార్యములు. వీళ్ళు నీ ప్రజలు, వీళ్ళు నీ ప్రజలు, వీళ్ళు నీ ప్రజలు, నీ పిల్లలు దేవా, నీ పిల్లలు. థ్యాంక్ యూ. ఎంత మంచివాడువయ్యా. గుండెల నిండా దేవా నింద, అవమానము, భయము, శ్రమ, బాధ నిప్పుల్లో రగిలిపోతుంటే ముందు నాకు నెమ్మదిచ్చి ఆ తర్వాత మాట్లాడాలనుకుంటున్నావు దేవా. అవునయ్యా, నీ ప్రేమ ఆలస్యం కానివ్వదు, నీ ప్రేమ వాయిదాలు వేయదు, నీ ప్రేమ సంవత్సరాలు చూడమని చెప్పదు. ఉన్న పాటును లేవనెత్తుతావు, ఉన్న పాటును కన్నీరు తుడుస్తావు, ఉన్న పాటును ఏమైందమ్మా అని అడుగుతావు, ఉన్న పాటును ఎందుకు ఏడుస్తున్నావు అంటావు, ఉన్న పాటను ఇదిగో నేను వచ్చాను కదా అంటావు, ఉన్న పాటను చేయి పట్ట లేవనెత్తుతావు. జీవితం మారిపోతుంది, బ్రతుకు మారిపోతుంది, భయం తొలగిపోతుంది, భారం దిగిపోతుంది. యేసు రెక్కలు కట్టుకుని నీతో పాటు మహిమలో సంచారం చేస్తాం స్వామి. థ్యాంక్ యూ ఫాదర్. క్షమతరియో. నీ గురించే ప్రభు మాట్లాడుతున్నారు. నీ గురించే, నీ గురించే, నీ గురించే అన్నీ చక్కబెడతా, నీ కుటుంబాన్ని చక్కబెడతా. విరక్తి వచ్చేసింది కదా నీకు. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంతగా ప్రభు కన్నీటితో పాదాలు కడుగుతున్నాను, ఎంతగా బెంగతో సతమతమైపోతున్నాను. ఆ దేవుని దర్శనమేది? కలలో నాకు కనబడేది, వాక్యం కూడా నన్ను ఓదార్చటం లేదేంటి అని ఎడారిలో నడుస్తున్నట్టుగా ఉన్నావు కదా. ఇదిగో ఇప్పుడే ఈరోజే నీతోనే మాట్లాడుతున్నాను. ధైర్యం తెచ్చుకో. ఈ నిమిషం నుంచి నీలో, నీ కొరకు, నీ ఇంట్లో కార్యం చేయబోతున్నాను. నువ్వు అనుకున్నట్టుగా కాదు, నేను అనుకున్నట్టుగా కార్యం చేయబోతున్నాను. నేను కోరినట్టుగా కార్యం చేయబోతున్నాను. మహిమను అతి త్వరలో
చూస్తావు నా కుమార్తె, నా మహిమను అతి త్వరలో కళ్ళార నా మహిమను చూస్తావు నువ్వు. నా దాసుడా, నా సేవకుడా, ఎన్ని అనుభవాలు నీకు ఇచ్చాను, చాలా అనుభవాలు నీకు ఇచ్చాను. నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చాను. చల్లారిపోకయ్యా, చల్లారిపోకయ్యా, బలహీనపడకయ్యా, నీ భుజం మీద కాడి పెట్టానయ్యా, బలహీనపడకు. ఏదో చేసుకుపోతాను అనుకోవద్దు, ఇంకా నువ్వు బలమైన కార్యాలు చేయాలి. నేను నీకు బలం ఇస్తా, బలమైన కార్యాలు చేయాలి. వెనక్కి తిరిగి చూస్తావెందుకు? ఎవరో సహాయం చేయాలని అనుకుంటావెందుకు? ఇంతవరకు నీకు ఎవరు సహాయం చేశారు? ఇంతవరకు నేను ఎవరు ఆదుకున్నారు? ఇంతవరకు నిన్ను ఎవరు పోషించారు? ఇంతవరకు నిన్ను ఎవరు సాకారు? ఎవరు కాపాడారు? ఎవరి వైపు చూడకు, ఎవరో చేస్తారని ఆశించకు. నా వైపు చూడు, నా వైపు చూడు. సేవకుడా, నా వైపు చూడు. సిద్ధపడు, నా పిల్లలను సిద్ధపరచు. ఈ దినాలలో కొంతకాలం నుంచి నీకు తెలుసా, నీ బలంతో నువ్వు బ్రతకట్లేదు. నా బలముతో నిన్ను బ్రతికిస్తున్నా, నా శక్తితో నిన్ను బ్రతికిస్తున్నా, నా జ్ఞానంతో నిన్ను నడిపిస్తున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే, నీలో ఉండి నేనే నడుస్తున్నా, నీలో ఉండి నేనే నిన్ను జీవింపచేస్తున్నా. కనుక ఈరోజు నుంచి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు కాదు, నేను నీలో ఉండి నడిపిస్తున్నా. నీ బలం కాదు, నా బలం, నా బలం, నా బలంతో నా దాసుడా సేవ చేయి. వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడకు. థ్యాంక్ యూ. ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండు చేతులు దోసలు పడదాం. మీకు ఇష్టమైతే రెండు చేతులు పైకెత్తొచ్చు, లేదా రెండు చేతులు ముందుకు చాపొచ్చు. మీ ఎదురుగా యేసు ఉన్నాడు, మర్చిపోవద్దు. మీ ఎదురుగా యేసయ్య ఉన్నాడు, మర్చిపోవద్దు. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నీ సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించుదా. ఆత్మతో సత్యంతో సేవించేదా, సేవించేదా తండ్రి, సేవించేదా, సేవించేదా. నిజంగా నిజంగా నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో ఆరాధించేదా, ఆరాధించేదా, ఆరాధించేదా,
ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమున్నంత, ప్రైజ్ ది లార్డ్. రానివ్వండి కళ్ళలోంచి నీళ్ళు. నీ మట్టిలో చేరే వరకు చెప్దాం. నా ప్రాణమున్నంత, నిజం యేసయ్యా, నీ మట్టిలో. అందరం చెప్దాం అదే మాట. నా ప్రాణమున్నంత స్వామి నీ మట్టిలో. తండ్రి నా ప్రాణమున్నంత నీ మట్టిలో, నీ మట్టిలో, నీ మట్టిలో. బబరిదరసిలో నీ మట్టిలో, చందరరితరియో నీ మట్టిలో, అవతర్యారిద శిక్లో. హల్లెలూయా జీసస్. నీ మట్టిలో, నీ మట్టిలో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. We love you. We love you, Jesus. I love you. I love you, Jesus. Oh my God. I love you, Jesus. I love you, Jesus. With all of my heart, with all of my mind, with all of my soul. I love you, Jesus. I love you, Jesus. నిజం చెప్తున్నాను యేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. సహాయం చేయండి, సహాయం చేయండి. నిన్ను తప్ప మరి దేనిని వేనిని ప్రేమించని మనసు నాకు ఇవ్వండి. నా మనసు నిండా నీ రూపాన్ని నింపేసేయండి. నా మనసు నిండా కృతజ్ఞత నింపేసేయండి. నిన్ను ఎలా ప్రేమించాలో ఆ ప్రేమతో నా మనసు అంతా నింపేసేయండి. కూర్చుందాము, చప్పట్లు కొడుతూ కూర్చుందాము. కూర్చుంటూ చప్పట్లు కొడతాము. వి బ్లెస్ యూ లార్డ్, వి బ్లెస్ యూ, వి బ్లెస్ యూ. నేను పూర్తిగా స్వాధీనం చేసుకుని పరిపాలిస్తే ఎంత బాగుంటుందో. దేవుని మహిమ మేఘంలోనికి దేవుని సంఘం కన్య వధువు ప్రదానం చేయబడిన కన్యకగా ఆయనకు స్వాధీనమైపోతుంటే ఎంత బాగుంటుందో, ఎంత మధురంగా ఉంటుందో. అప్పుడప్పుడు దేవుడు అనుభవాన్ని మీకు ఇస్తున్నాడు, నాకు కూడా ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు అదే కార్యం చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరో ఒకరిద్దరితో మాట్లాడారు, ప్రభు నాతో మాట్లాడొచ్చు కదా, నేను కూడా బాధల్లో ఉన్నాను కదా, నేను కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను కదా, నన్ను దాటిపోయాడు ఏంటి యేసు, నా గురించి ఏం మాట్లాడలేదేంటని అనుకుంటుందా సహోదరి? ఆ మాట నీకోసమే. ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావు. ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రవచనం ఆ బిడ్డకి అన్నట్టు మాట్లాడినా మీరందరూ నా దృష్టిలో ఉన్నారని ప్రభు రుజువు చేస్తున్నారు. మీరందరూ నా చూపుల్లో ఉన్నారని రుజువు చేస్తున్నారు. మీరందరూ నా ప్రణాళికలో ఉన్నారని రుజువు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్క మెతుకు చాలు కదా, ఒక్క చుక్క తేనె చాలు కదా. అలాగే ఒక ప్రవచనం, 2 ప్రవచనాలు, 2 దర్శనాలు, 2 ప్రత్యక్షతలు దేవుడు పలికించిన వారే అనుకుంటాను. దేవునికి వారి మీదే ఇష్టం ఉందనుకుంటాను. వారు ఎక్కువ కష్టాలతో ఉన్నారేమో నాకన్నా.
అనుకుని ఆలోచనలు వస్తుంటాయి. ఆ సమయంలో అపవాది కూడా మన ప్రక్కనే ఉంటాడు. నమ్మాలి. యోబు గ్రంథం అదే చెప్తుంది. దేవుని సన్నిధిలోనికి దేవుని యొక్క దూతలు ఆరాధన చేస్తుండగా, సమాచారం అందిస్తుండగా అక్కడికి శత్రువు కూడా వచ్చి నిలబడ్డాడని. అవును, నిన్నెందుకు వదిలేశాడు? నీ గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వేమన్నా తక్కువ కష్టాల్లో ఉన్నావా? నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు మామూలు కాదు కదా. నిన్ను దాటిపోయి ఎవరితోనో మాట్లాడేడేంటి? నీ మీద ప్రేమ లేదు ఆయనకి అన్నట్టుగా ఒక అగ్ని బాణాన్ని విసురుతాడు. వెంటనే మనం నొచ్చుకోకూడదు. ప్రారంభపు దినాల్లో నేను అలాగే అనుకునేవాడిని, అలాగే ఆశపడేవాడిని. ప్రవచన దర్శన వరములతో ఉన్న భక్తులు ప్రార్థన చేస్తూ ఉంటే, పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే, ఎక్కడున్నారో ఎక్కడ కూర్చున్నారో చెప్పి మరీ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే, నా ప్రక్కనే ఉన్నవారు లేచి నేనే అన్నట్టు అంటుంటే మనసు విలవిల్లాడిపోయేది. నన్ను దాటిపోయాడే అనే నిష్ఠూరం కాదు, కానీ అయ్యో నన్ను దాటిపోయాడని. తర్వాత లేఖనాలు నేర్చుకునే కొలది, అనుభవంలోకి వచ్చే కొలది, ఆత్మీయ లోతులో ఉన్న ఆయన ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకునే కొలది, ఆయన తన గురించి తాను చెప్పిన మాటల్లో ఉన్న ఒక సత్యాన్ని నా మనసులో నిండా నింపుకునే కొలిది నాకు అర్థమైంది. ఆయన పక్షపాతి కాదు. ఆయన బాధలు ఉన్న వారిని అందరినీ దీవిస్తాడు, అందరినీ బలపరుస్తాడు, అందరినీ ధైర్యపరుస్తాడు. ఆ ప్రవచనం ఆ వ్యక్తికి అని నేను అనుకునేవాడిని. చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ అన్నాడు, ఆ వ్యక్తికి అనుకుంటే ఆ వ్యక్తికి. ఆ ప్రవచనం నాకు కూడా అని అనుకుంటే అది నీకు కూడా సొంతం అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ముగింపు ప్రార్థన అయినా పర్వాలేదు, సంతోషం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది ఆయనే, అంతం ఆయనే. ప్రారంభించేది ఆయనే, మాటలతో ప్రారంభించేది ఆయనే, మాటలతో కొనసాగించేది ఆయనే, మాటతో ముగించేది ఆయనే. ఆమెన్ అనేవాడు ఆయనే, అంతం పలికేది కూడా ఆయనే. ఏదేమైనా శ్రమల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన కీర్తనే, ఆ చరణంలో ఉన్న కీర్తనే మనం స్వీకరించాం కదా. ఈ సమయంలో మధ్యాహ్నం చెప్పినట్టుగా కొన్ని అంశాలను మీ ముందు పూర్తిగా వివరించును, కానీ అవి స్టేట్మెంట్స్గా పాయింట్స్ వైజ్ మీకు చెప్పేసి ముగించాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని లేఖనాలను చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అందులో కొన్ని వచనాలు, అలాగే 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఒక క్రమంలో చూడటానికి ప్రయత్నించేద్దాం. అవి వరుస క్రమంలో 1, 2, 3, 4 అన్నట్టుగా లేకపోయినా మధ్యలో కొన్ని వచనాలు విడిచిపెట్టినట్టుగా మీరు అనుకోవద్దు. కొనొక స్టేట్మెంట్ రూపంలో మన సబ్జెక్ట్ అర్థమయ్యేలాగున ఆ వచనాలను ఎత్తిపట్టి ఒక వరుసలో ఉంచడానికి ప్రయత్నం చేశాను. శ్రమలు ఎందుకు వస్తాయి, మనం ఏం చేయాలి అనేటటువంటి సమాధానాలు ఆ వచనాల్లో ఉంటాయి. మంచిది. 4వ అధ్యాయం మొదటి వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఇది సంఘానికి చెప్పే మాట. మొదటి వచనం మాత్రం. క్రీస్తు మీ రక్షకుడు, నా రక్షకుడు, మన రక్షకుడు శరీరధారియుని దినములలో శ్రమపడ్డాడు. మన కోసం శ్రమపడినా, మనలను శ్రమలను విడిపించుటకు ఆ శ్రమలను ఆయన శరీర రూపంలో వహించిన, మనలను వ్యాధుల నుంచి, రోగముల నుంచి స్వస్థపరచుటకు ఆయన తండ్రి చిత్తానుసారంగా మొత్తబడిన, నలగగొట్టబడిన, లేఖనం పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి చెప్తున్న మాట ఆ రోజు, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు కనుక మీరును అట్టి మనసు
ఆయుధంగా ధరించుకోవాలి. ఖచ్చితం. ఆయుధం అంటే ఆయుధం ఎవరికి అవసరం? ఆయుధం ఎప్పుడు అవసరం? ఆయుధం ఎందుకు అవసరం? శత్రువును ఎదిరించడానికి, శత్రువును బలహీనపరచడానికి, శత్రువుతో పోరాడటానికి, శత్రువును జయించటానికి. అందుకని దేవుడు మన శరీరాన్ని, మన దేహాన్ని ఆలయముగా చేసుకున్నాను, స్వాధీనం చేసుకున్నట్టుకు ప్రయత్నం చేస్తున్నాను. మరొక చోట లేఖనములో ఆ శరీరాన్ని స్వాధీనం చేసుకోవటానికి అపవాది కూడా అంతే పోరాడతాడు. మన ఆత్మ అయితే దేవుని స్వాధీనంలో ఉన్నారు. మన ఆత్మ అయితే యేసయ్య చేతిలో ఉన్నారు. యేసయ్య చేతిలోంచి ఎవ్వరూ మనలను లేదా మన ఆత్మలను దొంగిలించలేరు. ఇది యేసు ప్రభు చెప్పిన గొప్ప హామీ. నోబడి కెన్ స్నాచ్ యూ, స్టీల్ యూ ఫ్రమ్ ఏ హ్యాండ్. తండ్రి నిన్ను నా చేతికి అప్పచెప్పారు, ఎవ్వరు నా చేతిలోంచి నిన్ను దొంగిలించలేరు ఎప్పటికీ కూడా. కనుక వాడికి మన ఆత్మ మీద, అపవాదికి మన ఆత్మ మీద, శత్రువుకి మన ఆత్మ మీద ఏ అధికారం లేదు, ఏ యాజమాన్యం లేదు. నథింగ్ హీ కెన్ డూ టు అవర్ స్పిరిట్. ఏం చేయలేడు మన ఆత్మనైనా. కానీ మన మనసు, మన శరీరం ఇంకా ఉన్నాయి. శరీర, ప్రాణ, ఆత్మ. ఆత్మ దేవుని వశంలో ఉన్నారు. శరీరము, మనసు, శరీరము, ప్రాణము అనుకోండి కాసేపు. ఇంకా శరీరంలో ఉన్నంతసేపు శరీరపు మనసు నేను ఉన్నాను అంటుంటుంది. మనసు కూడా శరీరానుసారముగానే పోరాడుతుంది, గారం పోతుంది, బేరాలు పెడుతుంది, సమర్థించుకుంటుంది, సర్దుబాటు చేసుకుంటుంది, సరి చేసుకోవటానికి ఒక పట్టాన్ని ఇష్టపడదు. దేవునికి అర్పించండి. దేవుని మనకి స్తోత్రం. ప్రతిరోజు జరగాలి ఈ ప్రాక్టీస్, ఒక్కరోజు కాదు. లేకపోతే శరీరం అంటుంది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వాడు మన చూపులను పాడు చేయటానికి వస్తాడు, మన తలంపులను పాడు చేయటానికి వస్తాడు. చూస్తూ ఊరుకుంటే మన హృదయంలోనికి ఆ విషయాన్ని చొప్పిస్తాడు. చూస్తూ ఊరుకుంటే మన ఆత్మ దేవుని స్వాధీనంలో ఉంటుంది, కానీ మనం దేవుని స్వాధీనంలోనే పూర్తిగా వెళ్ళం. మన హృదయమైన స్వాధీనంలోకి వెళ్ళదు, మన శరీరమైన స్వాధీనంలోకి వెళ్ళదు. మనం స్వాధీన పరిస్తేనే ఆయన స్వాధీనం చేసుకోగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు అంటారు, వాక్యం అంటుంది, అపవాదికి చోటు ఇవ్వద్దు. మీ శరీరంలో అపవిత్రత రాకుండా చూసుకోండి. మీ మనసును భద్రం చేసుకోండి. మీ హృదయమును ఎప్పుడూ యేసు పరిపాలనకు అప్పచెప్పండి. మీ హృదయం నిండా ఎప్పుడూ వాక్యంతో నింపుకోండి. ఎప్పుడూ స్తుతియాగం చేస్తూ ఉండండి. దేవుని వైపు చూస్తూ ఉండండి. ఈ భూమి మీద నిలుచు కాలమంతా కూడా మన దైనందిక జీవితం ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సుఖాలున్నా, ఏమేమో కావాలనుకుంటూ ప్రయాసపడుతూ పనిపాట్లు చక్కబెట్టుకుంటూ ప్రార్థనలో నాకు ఇది కావాలి, ఇది చేసి పెట్టిన ప్రభువుని అడిగినా, ఈ ఆత్మ సంబంధమైన ఈ పోరాటం, ఈ ఆత్మ సంబంధమైన ఈ పరిచర్య, ఆత్మ సంబంధమైనటువంటి ఈ అభ్యాసం, ఎక్సర్సైజ్ ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందిన రోజు నుంచి చేస్తూ రావాల్సిందే. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరమందు శ్రమపడిను కనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకోవాల్సిందే. ఆ తర్వాత 12, 13, 14 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమ. ఇక్కడ కూడా ఒకసారి ఆలోచన చేయండి. సమయం ఉన్నంతవరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎనీవే, ప్రియులారా, దేవునికి ప్రియమైన వాళ్ళారా, దేవునికి తన కుమారుని కన్నా ప్రియమైన వాళ్ళారా, దేవునికి తన కుమారుని ప్రాణము కన్నా మీరు ప్రియులైన వారా. దేవునికి స్తోత్రం. ఇదేదో ఉత్తరం రాసేటప్పుడు అలాగా అడ్రస్ చేయాలి కనుక, అలా ప్రారంభించాలి కనుక, ఆ మాట చెప్పటం సముచితం కనుక, అది క్రమం కనుక అని అనుకుంటే ఆ భావంతోనే మనం చదువుకు వెళ్ళిపోతాం. ప్రియులారా అనగానే ఆ ప్రియులారా అనే దానిలో నేను కూడా ఉన్నాను అక్కడ ఆగాలి. ఎవరికి ప్రియుణ్ణి నేను, ఎంత ప్రియుణ్ణి నేను,
ఎంతవరకు ప్రియునిగా ఉంటాను నేను, ఎవరికి నేను ఇష్టమైన వ్యక్తిని, ఎందుకు నేను ఇష్టపడ్డాను, ఎంత ఇష్టపడుతున్నాడు ఆయన నన్ను, ఎంతవరకు ఇష్టపడతాడు దేవుడు అని వెంటనే ప్రశ్నలు వేసుకుంటూ దేవుని లేఖనాల నుంచి సమాధానం జ్ఞాపకం చేసుకుంటే ఈ భూమి మీద మహాయోధునిగా తయారవుతాను. దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధిగా ఎవడు నిలవలేడు. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి నేనంత ప్రియమైన వాడిని. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. యేసు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తున్నాడంటే అంతవరకు మనం అర్థం చేసుకుంటాం. ఎంత ప్రేమిస్తున్నాడనే దానికన్నా ఒక మాట మీకు తెలిసినదే, తన ఒక్కగానొక్క కుమారుడు తనతో ఉన్నాడు, తనలో ఉన్నాడు, తానై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తనతో ఉన్నాడు, తనలో ఉన్నాడు, తానే తనగా ఉన్నాడు. ఆ కొడుకును తండ్రి లోకంలోకి పంపించాడు. చాలా ఇష్టమైన కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను బహుగా సంతోషపడుతున్నాను అన్న దేవుడు పాపినైనా నా మీద ప్రేమ పెట్టుకుని తన ప్రాణం కన్నా ఇష్టడైనటువంటి యేసును నా కోసం త్యాగం చేసేసాడు, నా కోసం బలి చేశాడు, నా కోసం నలగగొట్టేశాడు. దేనికోసం? నన్ను తన కుమారుని కన్నా ఇష్టపడ్డాడు. తన కుమారుని ప్రాణం కన్నా నా ప్రాణం ఇంకా ఎక్కువట ఆయనకి అని ఎప్పుడైతే అనుకుంటామో వెంటనే శ్రమల మేఘాలన్నీ ఆవిరిలాగా విడిచిపోతాయి. అంతే. భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు, యాతన ఉండదు, రోదన ఉండదు, బెంగ ఉండదు. అపవాది వచ్చి భయంకరంగా కేకలు వేస్తూ నిద్ర పట్టకుండా చేస్తున్నా సరే నువ్వు నన్ను ఏం చేయగలవు అనే స్థాయికి మనలో ఉన్న అంతరాత్మ మనల్ని బలపరిచి ఆ మాట అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న శ్రమ, ప్రిల్యూడ్గా మహాశ్రమ, దానికి ప్రిఫిక్స్గా అగ్ని వంటి మహాశ్రమ. ఆ తీవ్రత చూడండి. శ్రమ అంటేనే ఒక చిన్న ఇబ్బంది, భయపడతాం మనం. అమ్మో శ్రమ అంటాం. అక్కడ 2 అక్షరాలు కలుపుతున్నారు పరిశుద్ధాత్ముడు, మహాశ్రమ. దానికి మరి 2 అక్షరాలు కలుపుతున్నారు, అగ్ని. అంటే ఇంకా లేవు, ఇంక నేను ఉండను, అయిపోయాను, జీరో, ఇంక కనపడను అనేలాంటి తీవ్రమైన శ్రమ, అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడకండి, ఆందోళన పడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం మీరేం చేయాలంటే క్రీస్తు శ్రమలలో కూడా మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. లేకొలది అగ్ని వంటి మహాశ్రమ కూడా మంచు కొండలు నడిచినట్టుగా ఉంటుంది, అందులో సందేహం లేదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మానవమాత్రునికి సాధ్యమా? ఏదో విలియం కేరీలాగా మరెవరో మహాభక్తుల మాదిరిగా వాళ్ళకేమైనా సాధ్యమేమో, కానీ నాలాంటి దానికి, నాలాంటి వ్యక్తికి పడుతూ లేస్తూ అలల చేత కొట్టబడుతున్న పడవ మాదిరిగా ములుగుతానో తేలతానో పగిలిపోతానేమన్న పరిస్థితిలో నేను ఎలా ఉండగలను అని అనుకుంటే దానికి కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఒక్క మాట, నిన్ను మాత్రం మునిగిపోనివ్వడు, నిన్ను మాత్రం పగిలిపోనివ్వడు, నిన్ను మాత్రం వేదంలో విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఒడ్డు ఎక్కించే వరకు నీ చెయ్యి ఒడిచిపెట్టడం. అది ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతుండగా ఆయన నీ దగ్గరకు వచ్చాడు. దేవునికి దగ్గర చేయడానికి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, నోరు తెరవలేదు. కనుక నీవు కూడా ఆయన నిమిత్తం శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయనతో పాటు ఆ శ్రమలను నేను కూడా పంచుకుంటున్నానని సంతోషపడు. దేవుని నామానికి స్తోత్రం. క్రీస్తును వరునిగా, భర్తగా లేఖనాలు చూపిస్తాయి. సంఘాన్ని, విశ్వాసుల సమూహాన్ని క్రీస్తు శరీరంగా ప్రధానం చేయబడిన పవిత్రమైన కన్యకగా లేఖనాలు చూపిస్తాయి. అన్నట్టుగా ఈ సంఘ వధువు క్రీస్తు భారాన్ని, క్రీస్తు శ్రమను, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడానికి ఇప్పటి నుంచి సిద్ధపడాలి. కూడదు, ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని ధ్యానం చేసుకోవాలనుకుంటున్నాం కనుక ఇదొక సమాధానం. కాబట్టి
దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు. ఆగండి, ఆలోచన చేయండి. ఏమో దేవుడి రాత్రి ఇలాగున మనల్ని నడిపిస్తున్నాడేమో. దేవుని చిత్త ప్రకారము బాధపడటం ఉంటుంది, దేవుని చిత్త ప్రకారం కాకుండా బాధపడటం ఉంటుంది. అది మనకు నష్టాన్ని, కష్టాన్ని నిలిపి ఉంచేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనుమతించిన వాతావరణం, దేవుడు అనుమతించిన పరిస్థితి. మరొకటి, మనకు మనం నిప్పుని చేత్తో పట్టుకున్నట్టుగా శ్రమలు కొని తెచ్చుకుంటాం. దేవుని వాక్యానుసారంగా ఆయన నామము నిమిత్తం, ఆయనది విశ్వాసం ఉంచిన స్థితిని నిమిత్తం, ఆయన నామాన్ని హెచ్చించే నిమిత్తం, ఆయనకి ఇష్టమైన కార్యం చేయటానికి సమర్పించుకున్నాం గనుక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో, దేవునికి ఏది ప్రీతికరమైనదో మీరు పరీక్షించుచు అలాగున నడుచుకోవటానికి ఎల్లప్పుడూ మీరు సిద్ధపడి ఉండాలి అని ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు పౌలు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, దేవునికి ఇష్టమైనది చేయటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు కష్టాలు, నిందలు, చింతలు, బెంగలు, హింసలు, అవమానాలు, చివరికి మరణం కూడా ఎదురొచ్చి మనలను అంతం చేసే స్థితి రావచ్చు. అది దేవుని చిత్త ప్రకారము బాధపడటం. చూసుకుంటాడు, నన్ను ప్రేమిస్తున్నాడు అంటూ నిప్పులోకి నడిచి వెళ్తే ఆ నిప్పులు కాలకుండా ఉంటాయా? దేవునికి స్తోత్రం. పడవలో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడా? వస్తానన్న వాడిని పిలిచాడా? పడవలో ఉన్న వాళ్ళందరూ చూశారు యేసు, నడిచే యేసుని చూశారు. పేతురు కూడా చూశాడు. భయంకరమైన తుఫాను వాతావరణంలో దాదాపు రాత్రి 4 జాము, ఇంకో 3-4 గంటలు తెల్లవారుతుంది. దైవ ప్రత్యక్షత. కొంతమంది దైవజనులు చెప్తారు, ప్రార్థనలు ముందుకు వెళ్ళే వారికి, ప్రార్థనలు అనుభవాలు ఎలాగుంటాయో అని ఆసక్తి కలిగిన వారికి, ప్రార్థన అనుభవం కలిగినటువంటి అభిషేక్తులైన వారు ఎక్కువ చెప్తారు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు ప్రత్యక్షతలు ఇస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ ఎక్కువగా దైవజనులు వారి యొక్క ప్రార్థన జీవిత అనుభవాన్ని ఒక చోటకు పోగేసి చూస్తే, అనేక మంది పుస్తకాలను చదివినప్పుడు వారు చెప్పారు, బిట్వీన్ 12 and 5, లేదా బిట్వీన్ 2 and 6, లేదా బిట్వీన్ 3 and 6 దేవుడు ప్రత్యేకంగా దర్శిస్తాడు. దేవుడు ప్రత్యేకంగా తన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తాడు. ఆ 3 సమయానికి ఎవరో లేపినట్టును ఒకవేళ నిద్ర ఉలిక్కిపడి లేస్తుంటే భయపడవద్దు. ఇప్పుడు లేచానంటని అనుకోవద్దు. కొంచెం మంచినీళ్ళు తాగి వెంటనే పడుకోవద్దు. మోకరిల్లు, ప్రార్థించు, కనిపెట్టు. దేవుడు గొప్ప కార్యాలు చూపిస్తాడు. అది దేవుడు నిన్ను ప్రత్యేకంగా దర్శించే సమయం. యాకోబు పోరాడుతుండగా, పెనుగులాడుతుండగా తెల్లవార్లు అన్నట్టుంటుంది. అర్ధరాత్రి దాటింది, ఇంకాస్త సమయం. వెంటనే ఆ పై తెల్లవారుచుండగా వాగ్దానం వచ్చేసింది, ప్రత్యక్షత వచ్చేసింది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విస్తరించి ప్రార్థన చేయొచ్చు, ప్రార్థించినా తప్పలేదు. ప్రార్థనా భారంతో ప్రార్థించినా తప్పలేదు. అంశాలు పెట్టుకున్న సమయంలో ప్రార్థించినా తప్పలేదు. కానీ ప్రార్థన చేయటానికి ఏ అంశమో లేనట్టుగా ఒక శూన్యమైన మనసుతో 3 గంటలకు నిద్రలేచి ఒక 5 నిమిషాలు అలాగున ఆగి మళ్ళీ నిద్ర కోసం ప్రయత్నం చేయకుండా మోకరిల్లి 2 చేతులు జోడించి మనసులోని దేవుని స్తుతిస్తూ అలాగున కనిపెట్టు. యేసు నామములో దైవజనుల అనుభవాలను కూడా నా జీవితంలో ఆయా సందర్భాల్లో పొందుకుంటున్నటువంటి స్థితిని బట్టి నేను మీకు హామీ ఇస్తున్నాను, తప్పక దేవుడిని దర్శిస్తాడు. జరగబోవు సంగతులు బయలుపరుస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న సంగతులకు సంబంధించిన ఆ కారణాలు, లోతైన వేర్లను నీకు తప్పక చూపిస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. అది కేవలము కొంతమందికి వరముగా ఇచ్చాడని అనుకోవచ్చు, నిజమే కావచ్చు. కానీ ఆశతో వెతికే వారికి తప్పకుండా అయినా దొరికి తీరుతాడు, అందులో సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం. సో దేవుని వాక్యానుసారమైన దేవుని నడిపింపుకు సంబంధించి దేవుడు ఒక ప్రత్యేకమైన పరీక్షించే, శోధించే సమయాన్ని బట్టి అలాగున శ్రమ రావచ్చు. అందుకే ఇక్కడ కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు. వింతగా అని మీరు అనుకోవద్దునుంది కదా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడుట, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారై. అంటే ప్రవర్తన విషయంలో తొట్టిల్లిపోవద్దు. ప్రవర్తన అంటే వ్యక్తిగత జీవితం, సాక్షి జీవితం, దానికి ముందు ఆత్మీయ జీవితం. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో తొట్టిల్లుతామో, బలహీనపడతామో, వెంటనే వ్యక్తిగత సాక్షి జీవితంలో కూడా తొట్టిల్లుతామో, బలహీనపడతాము.
వ్యక్తిగత జీవితంలో తొట్టిల్లిన తర్వాత ప్రార్థన జీవితం పడిపోతుందనేది కూడా ఒక కారణం, అది కూడా ఒక పాఠం. కానీ ఎక్కువగా దేవునితో సహవాసం చేసే ఆ సమయం, దేవునితో సహవాసం చేసే ఆకలి, ఆత్రత, పట్టుదల, ఆ దాహం ఎప్పుడైతే మనలో చల్లారిపోతుందో, తగ్గిపోతుందో ఆటోమేటిక్గానే ప్రవర్తన కుంటుపడుతుంది. ఆటోమేటిక్గానే దేవుని పట్ల ఆకలి, ఆసక్తి తగ్గిపోతుంది. ఏం చేసినా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, అదిగో అక్కడ, ఇదిగో ఇక్కడ అని సర్దుబాటు చేసుకుంటూ పోతాం, సమర్థించుకుంటూ పోతాం. వాడు లేడా ఇలాగా, ఈవిడ లేదు ఎలాగా, ఆ దైవజనులు ఎలాగ ఉంటుంటే, అలాగ ఉన్నా సరే వాళ్ళు వాడబడుతుంటే నాకేమొచ్చింది, నాకేం కాదులే అనుకుంటూ సమర్థించుకోవటం. కనుక లేఖనం ప్రకారం చూస్తే దేవుని చిత్త ప్రకారము మనం బాధపడాలి, దేవుని చిత్తం ప్రకారం మనం బ్రతకాలి, దేవుని చిత్తం ఎరిగి మనం జీవించాలి. అది దేవుని పిల్లల యొక్క ఒకే ఒక్క ముఖ్య లక్షణం. దేవునికి స్తోత్రం. యేసుప్రభు కూడా అదే చెప్తారు కదా, దేవుని చిత్తం చేయటానికి నేను వచ్చాను, నా చిత్తం చేసుకోవటానికి కాదు. బాల్య దినములో దాదాపు 12 సంవత్సరాల వయసు ఏమో కానీ మా తండ్రి పని మీద నేను ఉండాలి కదా అన్నటువంటి రీతి, బాల్య దినముల నుంచి కూడా అవగాహనతో, ఆలోచనతో తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు. శరీరధారిన దినములలో భయభక్తులు కలిగి, దేవుని యందు అపారమైనటువంటి వాంఛ కలిగి, తండ్రి పట్ల భక్తి కలిగి, భయం కలిగి, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నిందలు వచ్చినా తండ్రి చిత్తాన్ని కింద పెట్టకుండా, తాను కింద పడినను తండ్రి చిత్తానికి సింహాసనం వేసి నడిచిన వ్యక్తి. చివరికి శిలువ మరణం దగ్గర కూడా తండ్రి ఇష్టానికి శిరస్సు ఉంచిన వ్యక్తి. ఆ రీతిగా మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన కలిగిన వారై, సృష్టికర్త ఎవరు? నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు, నమ్ముకోదగినవాడు. సృష్టికర్తకు, దేవునికి, తండ్రికి తమ ఆత్మలను అప్పచెప్పుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. కనుక కాబట్టి మధ్యలో వచనాలు వదిలేయొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూటీ మీరు చదువుకోండి. మరింత శ్రేష్టంగా, మరింత అర్థవంతంగా మాటలకు తెలుస్తుంది కాబట్టి సీక్వెన్స్ కోసం నేను ఇలా చదివిస్తున్నాను. కనుక 8వ వచనం 5వ అధ్యాయం, నిబ్బరమైన బుద్ధి కలిగి, 19వ వచనం 4:19 సత్ప్రవర్తన కలిగి. అంతే కదా, మీ ఆత్మలను ఎవరికి అప్పచెప్పుకోవాలి? తండ్రికి, సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలి. మరలా 8వ వచనం 5వ అధ్యాయం, నిబ్బరమైన బుద్ధి కలిగి. బుద్ధి నిబ్బరంగా ఉండాలి. బుద్ధి నిబ్బరంగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనసులో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనసులో లోతుల్లో సమాధి చేయబడినట్టు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడు మనం సింహాసనం వేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో మండుతుండేలాగా చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండండి. ఎందుకు మెలకుగా ఉండాలి? ఎందుకు నిబ్బరమైన బుద్ధి కలవారి ఉండాలి? శ్రమలలో ఉన్నప్పుడు, శ్రమలు నన్ను బలహీనపరుస్తున్నప్పుడు, భయపడుతున్నప్పుడు, ఇది ఎందుకు జరిగిందో, నాకు ఎలా జరగకూడదే, దేవుని చేతుల్లోనే ఉన్నాను కదా, ప్రేమామయుడు కదా, చూసుకుంటానన్నాడు కదా, కంటికి రెప్పలా కాపాడుతానన్నాడు కదా, నిన్ను ముట్టినవాడు నాకు అనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు కదా, యుద్ధం యెహోవాదే అన్నాడు కదా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదన్నాడు కదా అని వచనాలన్నీ వచ్చేస్తాయి. ఇది నాకు జరగకూడదు కదా, ఇలాగ అవ్వకూడదు కదా, ఎందుకు ఇలా జరుగుతుందని వింతగా అనుకోకండి. ఇది జరుగుతుంది, సిద్ధపడండి. కనుక ఇది జరిగే సమయంలో సత్ప్రవర్తనతో మీరు అవగాహన కలిగి, నిబ్బరమైన బుద్ధితో దేవునికి మీ ఆత్మలను సమర్పించుకునే కొలిది అపవాదిని మీరు ఎదిరించగలుగుతారు. ఎందుకంటే లేఖనం చెప్తుంది కదా, మనం సుఖముల్లో ఉన్నప్పుడు, మనము బలముగా ఉన్నప్పుడు, మనము ప్రార్థనా బలంతో ఉన్నప్పుడు, వాక్య బలంతో ఉన్నప్పుడు, దైవ చిత్తానుసారమైనటువంటి జ్ఞాన బలంతో ఉన్నప్పుడు అపవాది వచ్చినా సరే సులువుగా పసిగడతాము, సులువుగా ఎదిరిస్తాము, తరిమివేయటానికి కూడా మనం సాహసం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో, ఎప్పుడైతే మనం బుద్ధిలో వేవరీగా ఉంటామో, ఎప్పుడైతే సత్ప్రవర్తన విషయంలో ఖాళీ ఇచ్చేస్తున్నట్టుగా బ్రతుకుతామో, లోకానికి చోటిచ్చినట్టుగా మనం ప్రయత్నం చేస్తామో, అప్పుడే గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునని
మీ విరోధైన అపవాది తిరుగుచున్నాడు వెతుకుతూ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు సంఘాల్లో ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి సంఘటనలు మనం వింటుంటాం, చూస్తుంటాం. ప్రభువులు ఒకప్పుడు ఎంత బాగుండేవారు, అందరికన్నా ముందుండేవారు, అందరినీ ముందు ఊరికుంచేవారు, అందరి ముందు మాదిరిగా ఉండేవారు. ప్రభులోంచి తొలగిపోయారండి. సంఘంలోంచి వేరవటం కాదు, అసలు ప్రభునే విడిచిపెట్టేశారు. మళ్ళా లోకాన్ని హత్తుకున్నారు, లోకంలో కలిసిపోయారు. ప్రభులో కన్నా లోకంలోనే ఆనందం అంటూ వెళ్ళిపోయారు అని అనుకుంటాం. కానీ ఇదిగో లేఖనం చెప్తుంది, గర్జించు సింహం వలె విరోధి అయిన. ఎవరి విరోధి? మీ విరోధి. మీ అంటే ఎవరు? దేవుని పిల్లలు. మీ విరోధి అంటే ఎవరు? విశ్వాసులు. ఎందుకు వాడికి మన మీద ఇంత పగ? ఎందుకు వాడికి మన మీద ఇంత విరోధం? ఎందుకు వాడికి మన మీద ఇంత కష? ఎందుకు మనల్ని అంతం చేయడానికి వాడంతగా వెతుకుతూ తిరిగి వచ్చే ప్రయత్నం? అంటే వాడిది మనం ఏమైనా దొంగిలించామా? వాడిని నష్టపరిచామా? వాడిని కష్టపెట్టామా? వాడి ఆస్తిని ఏదైనా దోచుకున్నామా? ఏం లేదు. ఎందుకు వాడికి ఇంత పగ? ఎందుకు నాకు విరోధి అయిపోయాడు, శత్రువు అయిపోయాడు? తల్లి కడుపులో పుట్టినప్పటి నుంచి, ఆ సమయం కాదు, తండ్రి నన్ను కన్న ఆ రక్షణ అనుభవం పొందిన, మరలా జన్మించిన అనుభవం నీటి మూలముగానో ఆత్మ మూలముగానో, ఆ రోజు నుంచి నా మీద వాడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. నేను వాడికి శత్రువుని అయిపోయాను. నిజం. నమ్ము సంగమా. ఎప్పుడైతే యేసుని చేత్తో పట్టుకున్నాడో, మరలా పుట్టిన అనుభవం, ఆత్మ సంబంధంగా జన్మించే అనుభవాలకు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నడిపించాడో, అప్పుడే నీ మీద అపవాది గురిపెట్టాడు. అప్పుడే అపవాది నీకు విరోధి అయిపోయాడు. నువ్వు అపవాదికి శత్రువు. ఎందుకంటే లేఖనం చెప్తుంది, దేవునికి సంబంధించిన, దేవునికి సొత్తైన, దేవునికి ప్రియాతి ప్రేమైన ఏ వస్తువునైనా, ఏ స్థితినైనా, ఏ అధికారాన్నైనా, ఏ సంపదనైనా పాడు చేయటమే వాడికి పని. దేవునికి సంబంధించింది ఏదైనా సరే వాడు పాడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. మనం దేవునికి ఆస్తి కదా. ప్రభు చెప్తారు, లేఖనం చెప్తుంది, యేసుక్రీస్తు తన రక్తముతో మనల్ని విడిపించాడు, కొన్నాడు, తండ్రికి స్వాస్యముగా సంపాదించి ఇచ్చాడు. తండ్రికి ఆస్తి మనం. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడో కచ్చగచ్చాడు. యెహెజ్కేలు గ్రంథం చూస్తే దైవజనులు, పండితులు చెప్తున్న మాట, ఆదిలో దేవుని పక్షంగా ఉన్నాడు, దేవునిగా అంగీకరించాడు, దేవుని ముందు ఆరాధన చేసేవాడు. అందరూ ఆరాధన చేస్తే ఆరాధన పట్టుకుని దేవుని సింహాసనం సమీపించేవాడు. మిఖాయేలు, గాబ్రియేలు కూడా లేనటువంటి అధికారము, అర్హత దేవుడు వాడు ఒక్కడికి ఇచ్చాడు. మంచి స్వరం, మంచి అందం, మంచి అలంకరణలు, ఆ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి నిప్పులు పేర్చినటువంటి ఆ స్థలాన్ని కూడా దాటి సింహాసనం సమీపించగలిగినంత స్థాయి, యోగ్యత దేవుడు వాడికి ఇస్తే ఒకరోజు గర్వం వచ్చేసింది. పాపంతో వాడి హృదయం నిండిపోయింది. ఇంకా నేను వివరించి చెప్పను. అప్పుడే అపవాదిని వాడు క్రిందికి తండ్రి అయిన దేవుడు నెట్టేశాడు, తరిమేశాడు, త్రోసేశాడు. దేవుని ఎలాగా గెలవలేడు. ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకన్నా నాకు ఎందులో తక్కువ? నేనెందుకు దేవుణ్ణి కాకూడదు? నీకు నాకున్న పెద్ద వ్యత్యాసం ఏముంది? నేను 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 అంటూ అన్నాడు కదా చాలా సందర్భాల్లో. కనుక ఎలాగునో నేను దేవుని జయించలేను, దేవుని ఓడించలేను. ఆ దేవుడు ఉండే సింహాసనం నేను స్వాధీనం చేసుకోలేను. ఆ సింహాసనం పక్కన మరొక సింహాసనాన్ని వేసుకోలేను. నా పని పతనం, పాతాళం, చీకటి, అంధకారం, ఇక మంటలో ఒకరోజు దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. ఈలోగా దేవుడు ఏ ప్రణాళిక వేసినా అడ్డుపడతా, దేవుడు ఎలా ప్రకటన చేసినా అడ్డుపడతా, దేవుని ప్రేమకు అడ్డుపడతా, దేవుణ్ణి ప్రేమించే వారికి అడ్డుపడతా, దేవుణ్ణి ప్రేమించే వారికి అడ్డుపడతా, దేవుడు సహాయం పంపిస్తే ఆ సహాయం పిల్లలకు చేరకుండా అడ్డుపడతా, దేవుని దగ్గరికి పిల్లల ప్రార్థన వెళ్లకుండా అడ్డుపడతా. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని పాడు చేయలేకపోయిన దేవుని పిల్లలనైనా సరే నేను పాడు చేస్తా, పడగొడతా. అది వాడికి కసి. అది ఎరిగిన వారంగా మనం ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. నిబ్బరమైన బుద్ధి కలవారమై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయి అని ఎరిగి, మీరు శ్రమల సమయంలో, సుఖాలలో కాదు, ఇబ్బందులు, ఇరుకులలో, వ్యాధులలో, బాధలలో, అవమానాల్లో, నిందలలో
నిష్ఠూరాల్లో విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. దేవుని మనకి స్తోత్రం. వానికి బెదిరిపోమన్నాడా? వానికి ఆహ్వానం పలకమన్నాడా? వాడు వస్తాడు, వాడిని ఏం పట్టించుకోవద్దు, వదిలేసేయండి వాడిని అలాగా అని అన్నాడా? లేదు. సంఘానికి తెలియాలి ఈ సూత్రాలు, సంఘానికి తెలియాలి ఈ ఆదేశాలు. అపవాది కార్యాలను ఎదిరించాలి, అపవాది ప్రణాళికలను ఎదిరించాలి, అపవాది యొక్క ప్రయత్నాలు ఎదిరించాలి. ఒక మాటలో చెప్పాలంటే అపవాదిని ఎదిరించాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు తెలుసు కదా, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. అపవాదిని మనం బంధించలేం, అపవాదిని మనం బంధించలేం. వీ కెనాట్ బైండ్ సాటన్, ఓన్లీ జీసస్ కెన్ డూ ఇట్. వన్ డే ద లార్డ్ జీసస్ విల్ డూ ఇట్. అది ఆయన పని. దేవుని మనకి స్తోత్రం. వాడి ప్రయత్నాలను మనం బంధించగలం, వాడి ప్రణాళికలను బంధించగలం, వాడి ఊహలను బంధించగలం, వాడు వేసే ఊరులను బంధించగలం, వాడు చేసే ఆ పనులను మనం బంధించగలం. దేవుని మనకి స్తోత్రం. వాడు ఉపయోగించే శక్తిని మనం బంధించగలం, కానీ వాడిని బంధించలేం. అది దేవుని పని. దేవుని మనకి స్తోత్రం. చాలా సందర్భాల్లో ఈ ప్రార్థనల్లో ఈ మాటలు వింటుంటాం. చాలా హుషారుగా, రోషంగా, గంభీరమైన శబ్దంతో, చురుకుగా, చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు కొంతమంది. ఏమైనా బంధించవచ్చు. భూమి మీద నువ్వు వేటినైతే బంధిస్తావో పరలోకంలో బంధించబడతాయి, భూమి మీద వేటినైతే మీరు విప్పుతారో పరలోకంలో అవి విప్పబడతాయి అనే ఆ సత్యాన్ని, ఆ వచనాన్ని ఆధారం చేసుకొని అపవాదిని బంధించే ప్రయత్నం ఆ ప్రార్థనల హడావిడిలో నేర్చుకుంటున్నారో దానికి అది వస్తుందో ఏమో. నేను కూడా ప్రారంభ దినాల్లో అలాగనే బంధించాలంటూ చేసేవాడిని. కానీ లేఖనం నాకు చెప్పింది అది దేవుని పని. వాడి క్రియలను బంధిస్తావు, వాడి ప్రయాణాలు బంధిస్తావు, వాడి పద్ధతిని బంధిస్తావు, వాడి ఆలోచనలు బంధిస్తావు, వాడి శక్తిని నువ్వు బంధిస్తావు. దేవుడు వాడిని బంధించే పని ఉంది. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. సేన అనే దెయ్యం సమూహంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ప్రభు చేత విడుదల పొందే సందర్భంలో ప్రభువును చూడగానే అతలో ఉన్నటువంటి సేన అనే దెయ్యముల సమూహమునకు నాయకుడు మాట్లాడిన సందర్భం అన్నట్టుగా దైవజనులు చెప్తారు కదా. ఎవరు నువ్వు అని ప్రభు అడిగితే, సేన మేము ఒక్కరం కాదు, సైన్య సమూహం అంటున్న సందర్భంలో ప్రభువును చూడగానే ఆ దురాత్మల సమూహం చేత పట్టి బంధించబడి పీడించబడుతున్న వ్యక్తిలో ఉన్న ఆ దురాత్మల సమూహం యేసును చూడగానే కేకలు వేశాయట. ఏమని? సర్వోన్నతుడిని దేవుని కుమారుడా, మాతో ఇప్పుడే పని వచ్చిందేంటి నీకు? ఇంకా మా సమయము ఉంది, మాకు ఇంకా భూమి మీద సమయం ఉంది, ఇంకా మా ఇష్టం నెరవేర్చుకోవటానికి సమయం ఉంది, మేము ఏమైనా చేస్తాం అన్నట్టుగా. ఇంకా మా సమయం రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని యాతన పెట్టడానికి వచ్చేసేవేంటి, అప్పుడే మమ్మల్ని బంధించడానికి వచ్చేసేవేంటి అని అన్న సందర్భం. అంటే దేవుడు నీకు ఒకరోజు ఇచ్చాడు అధికారం, ఆ రోజు వరకు మాకు స్వేచ్ఛ ఉంది, అప్పుడే వచ్చేసేవేంటి అన్నట్టుగా. ఆ మాటలు వెనుకున్న తాత్పర్యం చూస్తే, అవును, అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుతూనే ఉంటాడు. యేసు ప్రభు బంధించే వరకు వాడు పని చేస్తూనే ఉంటాడు. కనుక మీరు దేవునికి లోబడాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో అస్థిరంగా కాదు, స్థిరులై ఉండాలి. అంతేకాదు చూసి చూడనట్టు ఉండొద్దు. వాడిని ఎదిరించాలి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఇక్కడ మళ్ళీ మనకు ఒక ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఎంతకాలం అండి ఈ శ్రమ? ఎంతకాలం అండి ఈ యాతన, ఇబ్బంది? ఎంతవరకు సహించుకోవాలండి? అవును, దేవుడు విడుదలిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు తగిన కాలమందు. అలాగనే ఉన్న సమయంలో నేను నలిగిపోతుంటే, నిద్ర పట్టక చస్తుంటే, విసిగిపోతుంటే, నరకమెక్కడో లేదు ఇక్కడే ఉంది అన్నట్టుగా నా ఇంట్లో పరిస్థితులు నాకు దుఃఖాన్ని కలగ చేస్తుంటే, నిరీక్షణ కలిగి ఉండు అని దేవుడు చెప్పటం న్యాయమంటారా, భావ్యమంటారా? తప్పక మనకు ఆలోచనలు రాక మానవు. అయినను లేఖనం చెప్తా ఉంది, అలాంటి పరిస్థితులలో కూడా
సహించుకొనుట, నిరీక్షణ కలిగి ఉండుట, విశ్వాసంలో స్థిరముగా ఉండేలాగున్న ఒక ప్రత్యేకమైన రీతిలో ఆ పరమ కుమ్మరి తన రూపాన్ని నీలోనికి చొప్పించే సమయం అది. ఒకవేళ పరిశుద్ధాత్మని నేను అడిగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. లేఖనం చదివితే పరిశుద్ధాత్మలను ఆ లేఖనాల దగ్గర తీసుకెళ్తాడు. సులువుగా మనకు సమాధానం జరిగిపోతుంది. ఈ మాటలన్నీ ఎందుకు వివరంగా ఇంత స్పష్టంగా మీతో చెప్పగలుగుతున్నానంటే, ఇలాంటి ఆలోచనలతో నేను దేవుని దగ్గర ప్రార్థించేవాడిని చిన్నపిల్లోళ్ళగా. నేను అలాగవ్వాలి, నేను ఇలాగవ్వాలి, నేను అలాగ ఉండాలి అంటే వాళ్ళ భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆ స్థాయిలను బట్టి ఆశపడేవాడిని. మంచిదే, ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ ఒకరోజు పరిశుద్ధాత్ముడు అన్నాడు, నేను నీకు ఒక సలహా ఇస్తాను, ఇష్టమేనా అని. ఇంత ఇలాగ మాట్లాడాడు, కానీ ఆలోచన అలాగ వచ్చేస్తాయి. ప్రార్థన ఎలా చేస్తావంటే, నీవు ఎలా చేయాలి ప్రభువా పరిశుద్ధాత్మనంటే, అయ్యా నాకు ఆ రూపం కాదు, ఈ రూపం కాదు, ఓకే నాకు ఇష్టమైతే ఆ రూపం ఈ రూపం, కానీ నేను నీ చేతిలోకి వచ్చాను కనుక నేను ఎలాగుంటే నీకు అందంగా ఉంటాను, ఎలాగుంటే నీకు ఇష్టంగా ఉంటాను, ఎలాగుంటే నన్ను చూచి నువ్వు మురిసిపోతావో ఆ రూపం నాకు ఇవ్వయ్యా అని ఆయన చేతుల్లోకి వెళ్ళు, ఆ తర్వాత ఆయనే చూసుకుంటాడని పరిశుద్ధాత్ముడు చెప్పారు. దేవుని మానికి స్తోత్రం కలుగునుగాక. అంతగా సరెండర్ అవ్వాలి మనం. అబ్రహాముల గుండాలను అడగటం తప్పు కాదు, మోషేల గుండాలను అడగటం తప్పు కాదు. అద్భుతమైన భక్తి జీవితాలు, అద్భుతమైనటువంటి సమర్పణ జీవితాలు, త్యాగంతో కూడినటువంటి జీవితాలు, హతసాక్షులైపోయినటువంటి జీవితాలు తప్పేం కాదు. కానీ పరిశుద్ధాత్మ అంటాడు, నేను ఎలాగ ఉండుట ద్వారా నీకు మహిమ వస్తుందో, ఎలాగ ఉండుట ద్వారా నీకు ఘనత వస్తుందో, ఎలాగ ఉండుట ద్వారా నువ్వు సంతోషపడిపోతావో ఆ రూపం నాకు ఇవ్వయ్యా అని మట్టిగా ఆయన చేతుల్లోకి వెళితే ఆయన సారె మీద పెట్టిన తర్వాత ఇంకా ఆయనే చెక్కుకోవటం ప్రారంభిస్తాడు. దేవుని మానికి స్తోత్రం. అయినా నా ఆశతో అడిగాను నేను, ఇంతకీ పరిశుద్ధాత్మ ఏ రూపం ప్రభు నాకు ఇవ్వాలని, ఏ రూపం తండ్రి నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, కొంచెం చెప్పవా అంటే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దగ్గరికి పరిశుద్ధాత్ముడు నన్ను తీసుకెళ్లారు. 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏ రూపము? సమమైన రూపం, సరి సమానమైన రూపం, క్రీస్తు రూపం. ఈ రాత్రి మీ సంతోషం కోసం చెప్తున్నాను, ఏసులాగా నిన్ను తయారు చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఏసులాగా నిన్ను చెక్కాలని దేవుడు అనుకుంటున్నాడు. నీలో యేసున్నాడు, కానీ నీ స్వభావం కూడా యేసు స్వభావంలోకి రావాలి. నీలో యేసున్నాడు, నీ మనసు కూడా యేసు మనసులాగా చెక్కబడాలి. ప్రత్యేకంగా దీవించునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. మరొకసారి అందరం కలిసి చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదనని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే కూడా నెరవేరుస్తూ వస్తున్నాయి కనుక ఆ సంగతి ఎరిగి విశ్వాసమందు మీరు ఆ సహోదరుల వలె, ఆ భక్తుల వలె స్థిరులుగా ఉండి వానిని ఎదిరించండి. తన నిత్య మహిమ కనగా దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచాడు. క్రీస్తు ద్వారా మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తులో భద్రపరిచి మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు ద్వారా మిమ్మలను రక్షణలోకి నడిపించి మిమ్మలను తనకు కొడుకులుగా ఉండుటకు, తన మహిమలో తనతో పాటు నివసించుటకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట, దేవుని మానికి స్తోత్రం. కొంచెం కాలం అంటే ఎంత అండి అని మళ్ళీ అంటారు ఈ రాత్రి. 1 గంట అయితే ఎంత బాగున్నాం, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఆ కొంచెం ఎంతో మన ఇష్టం కాదు. తండ్రి పాత్రలోనిది నేను స్వీకరించలేను, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే. కొంచెమా ఎక్కువ, 1 నెల 2 నెలల అయ్యో శ్రమ అని మానవ రీతిగా, మానవ హృదయంతో కంట్లో నలకపడినప్పుడు నీళ్ళు వచ్చినట్టుగా, కాళ్ళు ముగులు దిగినప్పుడు బాగా బాధ వచ్చినట్టు, అమ్మా అన్నట్టుగా అయ్యో దేవా శ్రమ అని కాస్త విలవిల్లాడినా, కాస్త నొచ్చుకున్నా, దేవా అని ఆర్తనాదం చేసి కంగారు పడుతూ విడిపించు విడిపించు
అని ప్రార్థించిన ఆ తర్వాత వాక్య జ్ఞానం ఎరిగిన మనం అనుభవంలో క్రీస్తుతో పాటు వారసులమై ఉండేలాగున్న అంతా నీ చిత్త ప్రకారం నీ ఇష్టము తండ్రి, నన్ను చెక్కుము, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో. ఈ పాఠం, ఈ ప్రార్థన మనలో ఊపిరున్నంత వరకు కొనసాగుతూనే ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ చివరి మాట ఎందుకోసం దేవుడు రాయించాడు? నిరాశపోతుంటారు కదా, నిస్పృహ పడిపోతారు కదా, ఇంకెంతకాలం ఈ శ్రమ, ఇంకెంతకాలం ఈ వేదన, ఇంకెంతకాలం ఈ బాధ, ఇంకెంతకాలం ఈ అవమానం, ఇంకెంతకాలం ఈ దిక్కుమాల జీవితం, ఆయన త్వరగా వచ్చేస్తే బాగుండు, లేకపోతే నన్ను త్వరగా తీసేసుకుంటే బాగుండును అనలాంటి ప్రార్థన తీవ్రతలు ఒక సమర్పణతో ఉపవాసంతో కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నారు, కొంచెం కాలం అవసరం, దేవుని చిత్తానుసారం. దేవుని నామానికి స్తోత్రం. కొంచెం కాలం అనగానే ఏమవుతుంది చెప్పండి? ఆక్సిజన్ వచ్చినట్టు అవుతుంది నాకు. ఊపిరి సలపని సమయంలో, ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో, కళ్ళు తేలేస్తున్న సమయంలో, దిక్కులు చూస్తున్న సమయంలో, ఇక మట్టి వైపు చూస్తూ ఎప్పుడు మట్టిలో కలిసిపోతానా నేను అనుకుంటున్న సమయంలో ఆక్సిజన్ పెట్టినట్టుగానే కొంచెం సమయమేనమ్మా, ఆ తర్వాత ఉంటుంది నా మహిమని జీవితంలో. చనిపోయిన తర్వాత అందరూ మహిమలోకి ఎలాగ వెళ్తామండి? అందరూ మహిమను చూస్తామండి, నమ్ముకున్న వారం అందరము. కానీ నేనంటాను, ఈ శ్రమల గుండా దేవుని చిత్తానుసారంగా సహించుకుంటూ దేవునిని ఆరాధిస్తూ స్థిరమైన బుద్ధితో అపవాదిని ఎదురిస్తూ ముందుకు సాగిపోయిన తర్వాత నీవు బ్రతుకు కాలమంతా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన మహిమ నీకు చూపిస్తూ నడిపిస్తూనే ఉంటాడు. భూమి మీద నువ్వు బ్రతుకుగలమంత అలాగే దేవుని స్థిరపరుస్తూనే ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కనుక నిరాశ పడకు, నిస్పృహ చెందకు. చివరిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు ఇంతగా శ్రమ పడ్డాడు. తండ్రి అయిన దేవుడు తన హృదయాన్ని అంత శ్రమ పెట్టుకున్నాడు, తన ఇష్టాన్ని అంత నలగొట్టుకున్నాడు. తన ఇష్టాన్ని సిలువెక్కించటానికి తండ్రి అయిన దేవుడు ఎంత నలిగిపోయాడు. తన ఒక్కగానొక కుమారుని నలగొట్టుటకు ఆయనకు ఇష్టమైంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం కదా. ఆయనకి ఇష్టమైందట అని అనుకుంటే సరిపోదు. ఆ ఇష్టాన్ని సిలువెక్కిస్తున్న సమయంలో, సిలువెక్కుటకు ముందు ఆ ఇష్టాన్ని ఆ శత్రువులు, ఆ యూదులు నలగొడుతున్న సమయంలో, చిత్రవధ చేస్తున్న సమయంలో దేవునికి సంతోషమైందా? తండ్రికి సంతోషమైందా? మహానందమైందా? ఆయన ఎంత నలిగిపోయాడు, ఆయన ఎంత మనసులో శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. చివరికి తన ఒక్కగానొక్క కొడుకు, ఈ నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ఒక చోటని, ఈ నా కుమారుడు, ఈయన చెప్పినట్టు చేయండి, ఈయన మాట వినండి అన్న మరొకసారి పేతురు మరొక భక్తుని ద్వారా అలాగని చెప్పిన సందర్భాన్ని చూస్తే తండ్రికి యేసయ్య అంటే ఎంత ఇష్టమో అర్థమైపోయింది కదా లేఖనాలను బట్టి. అలాంటి తన ఇష్టాన్ని మేకులతో వేలాడేసే పరిస్థితి. చివరికి నీ ఇష్టమే తండ్రి, ఈ పాత్రను నేను తాగలేను అంటూ శరీరమును విలవిల్లాడిపోతుండగా, హృదయం కలబడపడుతుండగా, చెమటను రక్తముగా లేదా రక్తముని చెమటగా బిందువులుగా కాచినంత వేదన పడినటువంటి యేసు శిలువ మీద వేలాడినప్పుడు 7 మాటల్లో ఒక మాట త్వరలో మీరు ధ్యానించబోతారు కొద్ది రోజుల్లో. తండ్రి, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? ఆ మాట ఎవరికన్నారు? కొడుకు అన్నాడు. ఎవరితో అన్నాడు? తండ్రితో అన్నాడు. ఒకరోజు లాజరును సమాధిలో నుంచి ఆ మృతుడైన లాజరును పిలిచే సందర్భంలో, తండ్రి, నువ్వు నా మాట ఎప్పుడు వింటావు, నాకు తెలుసు. నేను ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు ప్రార్థించినా, ఎప్పుడు అడిగినా, ఎప్పుడు నువ్వు నా మాట కొట్టేయలేదు అన్నట్టుగా అంటాడు అని లాజరు బయటికి రాని పిలిచిన సందర్భం. అన్ని అనుభవాలు, అన్ని విశ్వాసపు విధి విధానాలు ప్రభు కలిగి ఉండ శిలువ మీద మాత్రము వెలవెల్లాడిపోయాడండి. నిజానికి ఆ బళ్ళెపు పోట్లైన బాధ పెట్టాయో ఏమో, ఆ ఉమ్ములైన బాధ పెట్టాయో ఏమో, అని గడ్డం పెరగటం బాధ పెట్టిందా ఏమో, ముండ్ల కిరీటం బాధ పెట్టిందా ఏమో. కానీ నేను అనుకుంటాను 7 మాటలు ఒక మాట, తండ్రి, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? అన్ని బాధల కన్నా తీవ్రమైన బాధ. ఆ సమయంలో తండ్రి ఎంత విలవెల్లాడుంటాడు, తండ్రి మనసు ఎంత విలవెల్లాడుంటుందో, తండ్రి మనసు ఎంతగా నలిగిపోయి ఉంటుందో ఆ సమయంలో. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తండ్రి అలాగున విలవెల్లాడాడు మనలను ప్రేమించి. తన ప్రేమను వెలవెల్లాడే హృదయం కలిగి ఉన్నా తమాయించుకున్నాడు, ఓర్చుకున్నాడు,
సహించుకున్నాడు నీకోసం నా కోసం. తన ప్రేమను అలాగని శిలువ మీద వేలాడదీసి నీతో నాతో చెప్పాడు, తండ్రి నిన్నింతగా ప్రేమిస్తున్నాను. ఇక కొడుకు ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన కూడా విలువెల్లాడుతూ సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. ఒక్క మాట కూడా పైకి పలకలేదు. వదకు తేబడిన గొర్రె వెళ్ళే తలదించుకున్నాడు. తండ్రికి తగ్గ కొడుకు. ఆయన కూడా నీ పట్ల నాకు పట్ల ఉన్నటువంటి ప్రేమను ఇలాగొని వ్యక్తం చేశాడు. అంత శ్రమ పడ్డాడు, అంతగా ఓర్చుకున్నాడు. ఈ రాత్రి ముగిస్తూ నేను ఈ మాట మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చెప్తున్నాను. శ్రమలలో మనము దేవుని పట్ల మనకున్న ప్రేమను వ్యక్తం చేయాలి. ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా అయ్యో దేవాన్ని ఆర్తనాదం చేయటం తప్ప అనను, కానీ కొంచెం తమాయించుకుండాలి. యేసు నామములో వాటిని సహించుకుంటూ ఆ శ్రమలలో దేవుని మహిమపరిచే సాక్ష్య జీవితాలు రాబో దినాల్లో మనము ధరించాలి, వహించాలి, సిద్ధంగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. అటువంటి ఒంటరి సమయాల్లో, కురుంగని సమయాల్లో వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు మనకు బలముగా నిలుచునుగాక. తప్పక బలముగా నిలుచునుగాక. తల నుంచి దాని చిన్న ప్రార్థన చేద్దాం. ఎక్కడి వరకు అక్కడలాగా తల ఉంచండి. జస్ట్ 1 minute. 60 క్షణాలే కావచ్చు. 60 క్షణాలు విలువైనవి. ఒక ఆత్మబలం నీళ్ళను పంపిస్తారు ఆయన. ఒక శ్రేష్టమైన ఆత్మవరం ఈ రాత్రి నీకు ఇస్తారేమో ఆయన. అది నీలోకి వచ్చినట్టుగా తెలియకపోవచ్చు, నీ కంటికి కనపడకపోవచ్చు, నీ చెవికి వినపడకపోవచ్చు, నీ హృదయానికి కూడా అగోచరం కావచ్చు. కానీ రాత్రి నీకు ఒక వరం ఇవ్వబోతున్నాడు. పరిదర్యా రష పప్ప. ఆ వరం నీకు అవసరం. ఆ వరం నీకు చాలా అవసరం. ఆ వరం సహించుకునే వరం, ఓర్చుకునే వరం, శ్రమలందు క్రీస్తును పోలి ఆనందించే వరం, శ్రమలందు తండ్రి వైపు సంతోషంగా ఆరాధనతో చూసే వరం, నిప్పుల్లో కూడా నా దేవుడు గొప్పవాడిని కేకలు వేసే వరం. ప్రభా, శ్రమలలో కూడా నిన్ను ప్రేమించడం నేర్చుకుంటా, శ్రమలలో కూడా నిన్ను ఆరాధించడం నేర్చుకుంటా, శోధనల్లో కూడా, బాధల్లో కూడా, ఇరుకుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా దేవా నీకు స్తోత్రమని చెప్పే అక్షరాలతో నా మనసంతా నింపుకుంటా. నీ ప్రేమను నా పట్ల వ్యక్తం చేయటానికి ఎంతగా శ్రమలు సహించుకున్నావో తండ్రి, నీ కుమారుని ఆ శ్రమలో కూడా, ఆ ఇబ్బందులు కూడా తండ్రి ఎందుకు నా చేయి విడిచిపెట్టావని నువ్వు అతిగా ప్రేమించిన నీ కుమారుడు కేకవేయగా, కానీ నా పట్ల, ఈ లోకం పట్ల, పాపుల పట్ల నీ ప్రేమను ఆ సహనం ద్వారా నిరూపించుకున్నావు. స్ఫూర్తిగా కన్నీటితో నీ పాదాలు కడుగుతాం. కేవలం సుఖములలో మాత్రమే హల్లెలూయా చెప్పటం కాదు, వీరికి విసిగి వేసారిపోతున్నా స్వామి 2 చేతులు జోడించి మాట్లాడిన విలువైన మాటలను బట్టి వందనాలు. నా కోసమే మాట్లాడారు కాబట్టి వందనాలు. నన్ను చూసి మాట్లాడారు కాబట్టి వందనాలు. హృదయ వేదన ఎరిగి మాట్లాడారు కాబట్టి వందనాలు. ఏమి స్పష్టంగా మాట్లాడేవయ్యా. నన్ను దగ్గరకు వచ్చి నా ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవయ్యా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, పగిలిపోయిన హృదయం తప్ప, పనికిరాని హృదయం తప్ప, లోక సంబంధమైన ఎన్నో చెడ్డ తలంపులతో, అనేక రకాల ఆవేశాలతో, కలతలతో, గలిబిలతో నిండిపోయిన హృదయం తప్ప పరిపూర్ణంగా నీకు సొత్తుగా ఈ హృదయాన్ని అప్పగిస్తూ నా ప్రాణ ఆత్మ దేహమును నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నాన్నగారి ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి తోడు, కుమారుని కృప, పరిశుద్ధాత్మను నిత్యమైన ఆదరణ తలలు వంచిన మనకును ఇంతవరకు తన సన్నిధిలో బోరవలే వాడబడిన తన దాసునికి ఆయన కృప సదాకాలం ఆయన వచ్చు పర్యంతము
ఆయన యందు భయభక్తులు గల ప్రతి బిడ్డలను ఆయన చిత్తముతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. దైవజనులు పాల్ ప్రసాదయ్య గారు బయలుదేరి వెళ్ళబోతున్నారు. వారి ప్రయాణం కొరకు చిన్న ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ఆ దైవజనుని ఇంకా ప్రభు హెచ్చించి వాడుకొనుగాక. అనేకులకు ధైర్యం ఇచ్చి నిలబెట్టి ప్రభు ఒక శ్రేష్టమైన ఇప్పటి వరకు వాడబడిన దానికంటే అత్యధికంగా ప్రభు వాడుకొనుగాక. తండ్రి వందనాలు. పక్కన ఉన్న వాళ్ళకి వందనాలు చెప్పి వెళ్ళండి.